పుష్ప 2 సినిమా ఘటన అంటే ఇక్కడ మన ఆర్టిస్ట్ క్రాస్లోని సండే థియేటర్ ఇక్కడ జరిగిన ఘటనకు రేవతి చనిపోవడంతో పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చేసి చనిపోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ చేసేసి చిక్కుడుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూస్తున్నాం మా పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఆయన అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అంటే అల్లు అర్జున్ అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ గేట్ బయట నిలబడ్డారు. ఆయన మాత్రం లోపల ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? అది ఒక ఆమె సడన్గా చనిపోవడం వల్ల జరిగింది. అదైతే ఫ్యాన్స్గా మేమైతే చాలా హర్ట్ అయ్యాం. చాలా బాధాకరమైన విషయం. ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది 25 lakhs నేను వాళ్ళకి ఇస్తాను, 25 lakhs వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. లైఫ్ టైం వాళ్ళకి ఫ్యామిలీకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. మా ఏ టీం మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని చెప్పింది. కానీ ఇది ఏ నోటీసు లేకుండా, ఏ పిటిషను లేకుండా, ఏవీ లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్యాన్స్గా మాకు. అంటే ఇప్పుడు ఆ సండే థియేటర్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, అంటే మాకేం సంబంధం లేదు, హీరోకే సంబంధం, అల్లు అర్జున్ దీన్ని చూసుకోవాలి ఘటన. అన్న కావాల్సిన అయితే పోలేదు కదా అక్కడికి, కావాల్సిన అయితే ఏం పోలేదు అక్కడికి. సడన్గా పోయినారు ఏదో మూవీ చూద్దాం ఫ్యాన్స్తో పాటు, ఒక అభిమానులతో పాటు మూవీ చూద్దాం అనేసి మాత్రమే వచ్చాడు అక్కడికి. కానీ అది అసలు ఏ నోటీసు లేకుండా అయితే ఇవ్వడం అయితే, అరెస్ట్ చేయడం అనేది మాకు నిజంగా బాధాకరమైన విషయం మాకు. అవునండి. అంటే గతంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, ఎంతో మంది కూడా ఇట్లా జరిగిన ఘటనలు ఉన్నాయి. మరి ఈసారి ఈ హీరోకి మాత్రమే ఎందుకు ఇట్లా అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చింది? అంటే ట్రోలింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎదుగుతున్నాడు, ఇది కొద్ది ఒకరిని ఇది చేయాలనేది ఒకటి ఉంటుంది చాలా మందికి, ట్రోలింగ్స్ చేసే వాళ్ళకి. కానీ ఇది ఏమీ కాదు. ఆయన ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఫ్యాన్స్గా మేము బయటకు తీసుకొస్తామన్న నమ్మకం మాకుంది. ఆల్రెడీ ఆర్థిక సాయం వాళ్ళకి చేశాడు 25 lakhs. వాళ్ళ లైఫ్ టైం ఆల్రెడీ ఇప్పుడు ఒక కొడుకు కూడా ఆల్రెడీ చికిత్స జరుగుతుంది హాస్పిటల్లో. యాక్చువల్గా అంటే జరుగుతుంది. వాళ్ళకి నేను చూసుకుంటానని భరోసా కూడా ఇచ్చినాడు మా అన్న, ఇచ్చినాడు ఆల్రెడీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా లైఫ్ టైం ఏమైతే కావాలనో వాళ్ళకి ఇస్తామనేసి కూడా చెప్పినాడు. వాళ్ళ లైఫ్ టైం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏం ప్రాబ్లం కావాలన్నా ఇస్తామని చెప్పినాడు. సో ఏం కాదు, తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఆయన వస్తాడు బయటికి, ఖచ్చితంగా వస్తాడు. మేము చూస్తాం ఫ్యాన్స్గా, మేము అభిమానులు. ఓకే, థ్యాంక్ యూ.